కన్యా రాశి, కన్యా లగ్నం. ఇక్కడ ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిపి కన్యా రాశి, కన్యా లగ్నం కిందకి వస్తుంది. మీకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్, స్థిరత్వం కోల్పోవడం, ఫైనాన్షియల్ ఒత్తిడి బీభత్సంగా ఉంటుంది, వాయు సంబంధమైనటువంటి అనారోగ్యాలు చేస్తాయి. అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పట్టేసే అవకాశాలు ఉన్నాయి. మజిల్స్ పట్టేస్తాయి గ్యాస్ తోటి. రక్త దోషాలు ఉన్నాయి, పైల్స్, అలాగే మలబద్ధకం, పిస్టుల, పెద్ద పేగుల క్యాన్సర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని నుంచి మనం ఎట్లా బయటపడాలనేది యోగాలో చెప్పుకుందాము, ఆసనాల ద్వారా. ముందుగా ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా ఉండాలి. ఈ ప్రెషర్లో మీరు వర్క్ చక్కగా చేయలేరు, తద్మూలకంగా వెల్త్ దెబ్బతింటుంది. మరి వెల్త్కి ఏం చేయాలి, మనం ఫైనాన్స్కి ఏం చేయాలి? మీకు చతుర్థ పంచమాధిపతి, అలాగే 6వ ఇంటి అధిపతి శని 6లోనే ఉన్నారు. ఈ ప్రెషర్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క నరాల పైన పడుతుంది. తద్మూలకంగా మీరు ఆలోచన శక్తి కోల్పోయే స్థితి కూడా ఉంది. ఏం చేయాలో ఏం చేయకూడదో మీకే పెద్ద కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. మీకు ఈ యొక్క మీ రాష్ట్రాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధునికి సుదర్శన స్తోత్రం వినండి, సుదర్శన హోమం చేయించుకోండి. అలాగే విష్ణుమూర్తి పారాయణ చేయండి, ఏది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తద్మూలకంగా మీకు మంచి అవకాశాలు వచ్చే స్థితి చాలా గొప్పగా ఉంటుంది. మంచి స్థితిని మీరు ఫేస్ చేస్తారు. బాగా డబ్బు ఉన్నది పోగొట్టుకోకుండా మళ్ళీ బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది. మీరు చేయవలసిందల్లా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం. అలాగే కొంత ఈ యొక్క శని దోషం కూడా, మీకు 6లో శని ఉందని బాగుంటుందని చెప్తారు, కానీ దీనివల్ల పెద్ద ఏం లేదు. మీరు గమనించారో లేదో మీ లైఫ్ను గత 1.5 సంవత్సరం నుంచి కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతూ వచ్చాయి తప్ప తరుగుముఖం పట్టలేదు. మరి 5వ ఇంటి అధిపతి ఉద్యోగంలో మంచిగా ఇవ్వాలి, బిజినెస్ బాగా జరిపించాలి, ఆరోగ్యం బాగా చేయాలి, అనారోగ్య సమస్యలు క్లియర్ చేయాలి అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. 6, 8, 12 భావాధిపతులు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని కొలాప్స్ చేస్తారు. కారకో భావనాశాయ. ఈయన 6లోనే ఉన్నాడు కాబట్టి 5వ ఇంటి అధిపతి మీ ఉద్యోగంలో, పిల్లల విషయంలో మీరు అనుకున్నవి 2 అడుగులు ముందుకు వేస్తే 3 అడుగులు వెనక్కి వస్తారు. తద్వారా మీకు ఫైనాన్షియల్ పైన ఎఫెక్ట్, హెల్త్ పైన ఎఫెక్ట్, సంతాన ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ కావటం, అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కాకపోవడం, ఉద్యోగం కోసం అన్వేషించే వారికి ఉద్యోగం రాకపోవడం, వచ్చిన తాత్కాలికంగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలలో మీరు సాటిస్ఫై కావడం, ఫైనాన్స్గా మీరు గ్రిప్పు తెచ్చుకోలేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామం పూర్తిగా వినలేని వాళ్ళు కూడా మీకు విష్ణు సహస్రనామంలో ఏ నక్షత్రానికి ఎన్నో పాదం శ్లోకం చదవాలని ఉంటుంది. అది మీరు ఒక 29 సార్లు కనుక వినగలిగితే, చదవగలిగితే డైలీ, మీకు చక్కని ప్రయోజనాలు ఉద్యోగ వ్యవస్థలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకోండి, ఆయనకు నియమాలు, వార నియమాలు పెట్టుకోండి. తద్మూలకంగా మీకు చక్కని భవిష్యత్తు ఏర్పడే అవకాశం తొందరలోనే ఉంది, గమనించగలరు.